ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చిత్రాల షూటింగ్స్ ఏవీ సజావుగా సాగలేదు. అత్తారింటికి దారేది తరువాత అతను చేసిన చిత్రాలన్నిటి షెడ్యూల్స్ పవన్ పొలిటికల్ మీటింగ్స్ వల్ల అప్సెట్ అయ్యాయి. కానీ త్రివిక్రమ్తో చేస్తున్న చిత్రానికి మాత్రం ఇంతవరకు పవన్ ఎగనామం పెట్టలేదు. తన పొలిటికల్ విషయాలని పూర్తిగా పక్కకు పెట్టకపోయినా షూటింగ్కి అంతరాయం కలగకుండా చూసుకుంటున్నాడు. దసరాకి విడుదల చేయాలనే త్రివిక్రమ్ ప్లాన్ అప్సెట్ అవ్వకుండా పవన్ జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత మాత్రం పవన్ కొద్ది నెలల పాటు పూర్తిగా షూటింగ్స్కి దూరంగా ఉంటాడట. ఎన్నికల ప్రకటన వచ్చే ఏడాదిలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న పవన్ అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నాడట. ఎన్ని చోట్ల నుంచి పోటీ చేయాలి, ఎవరిని పోటీగా నిలబెట్టాలి, ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఏరియాల వారీగా పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి తదితర విషయాలపై ఇప్పటికే పవన్కి ఒక అవగాహన వచ్చింది. అయితే వీటన్నిటినీ దారిన పెట్టి పూర్తి సమయాలని రాజకీయాలకే కేటాయించేది మాత్రం త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యాకేనట. ఇదిలా ఉంటే పవన్ పూర్తిగా సినిమాలకు దూరమవుతాడని అనుకోవడానికి లేదు. హారిక హాసిని సంస్థ నుంచి, మైత్రి మూవీ మేకర్స్ నుంచి, ఏఎం రత్నం నుంచి అడ్వాన్సులు తీసుకున్న పవన్ వీరి సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తాడనేది తెలియదు. ఎన్నికలకి ఎంత సమయం ఉంటుందనే దానిని బట్టి తదుపరి చిత్రాల గురించి నిర్ణయించుకుంటాడట. త్రివిక్రమ్ చిత్రం పూర్తయ్యాక మాత్రం కొంతకాలం విరామం తీసుకుంటాడనే టాక్ బాగా వినిపిస్తుంది. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.